వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. తిరుమల లడ్డు విషయం మొత్తం కూడా యావత్ దేశాన్నే కలిసివేసినటువంటి విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే హిందువుల మనోభావాలతో పాటు ఇతర మతస్థుల అన్ని మతస్థుల మనోభావాలు కూడా దెబ్బతినే విషయం. ఎందుకంటే ఇక్కడ జంతువుల కొవ్వు కలిసిందని చెప్తున్నారు. అది కూడా ప్రధానంగా తీసుకుంటే ఆవు మరియు పంది. ఇది 1987 ఇన్సిడెంట్ని తీసేటువంటి విషయంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో విభేదాలు సృష్టించాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ జంతు కొవ్వుని కలపడం జరిగింది. అంటే తూటాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గతంలో 1887లో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు ఇటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ముస్లింలు హిందువుల్లో ఉండేటువంటి ఐక్యత కారణంగా తూటాలని ఆవు కొవ్వు తూటాలు ముస్లింలకు ఇస్తే ముస్లింల దగ్గర పంది కొవ్వు తూటాలు వాళ్ళకి ఇచ్చి ఆ విధంగా సంయుక్తంగా జరిగినటువంటి విషయం. అదేవిధంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఒక విప్లవం అయితే భారతదేశ స్వాతంత్రానికి కారణమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితే ఇప్పుడు కూడా తలెత్తింది. ఎందుకంటే హిందువులు తీసుకొచ్చి ముస్లింలకు ఇచ్చినా కూడా తిరుమల లడ్డూని హిందువులు ఎంత పవిత్రంగా తింటారో అదేవిధంగా వాళ్ళు కూడా స్వీకరించడం, వాళ్ళు కూడా తినడం జరుగుతుంది, స్నేహపూర్వకంగా తినడం జరుగుతుంది. అలాగే ఇదే హిందూ ముస్లింల ఐక్యత ఆ విధంగా ఉంటుంది. ఒకరని కాదు, హిందువులు వెళ్ళి తీసుకొచ్చి ఇస్తే ముస్లిమ్స్ ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళందరూ కూడా తినడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ లడ్డూలో ఏదైతే పంది కొవ్వు కలిపారు అని చెప్తూ ఉన్నారు, అలాగే ఆవు కొవ్వు కలిపారు అంటున్నారు. ఇది తీవ్రమైనటువంటి విషయంగా దీన్ని పరిగణించాలి. దీంతో ఒకవైపు పవన్ కళ్యాణ్ సీరియస్ అయి ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దీని మీద సీరియస్ అయి ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్తూ ఉన్నారు. ఇటు కేంద్రం కూడా దీని మీద, కేంద్ర మంత్రులు కూడా స్పందించారు, దీని మీద సీరియస్ అయి ఉన్నారు. సో యావత్ దేశం కూడా దీని మీద సీరియస్గా ఉంది. మరోవైపు వైసీపీ ఏమో అటువంటిది ఏం జరగలేదని చెప్తున్నారు, కావాలంటే రిపోర్ట్స్ చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది తీవ్రమైనటువంటి సంఘటన. జరిగిందా లేదా అనేది అయితే ఇప్పుడు రిపోర్ట్స్ వల్ల తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రిపోర్ట్స్ రకరకాలుగా చెప్తున్నారు. మరి ఆ రిపోర్ట్స్లో అయితే కలిసింది అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ విషయం ఏదైతే ఉందో యావత్ రాష్ట్రాన్ని కూడా ఒక రకంగా ఊపేసిందని చెప్పొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. సో కార్తీ మాట్లాడుతూ లడ్డూకు సంబంధించి యాంకర్ ప్రశ్న వేయడమే తప్పు లడ్డూకు సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఆ విధంగా ఉంది. మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఓవైపు అందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితి, పశ్చాత్తాపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ లడ్డూకు సంబంధించి జోకులు వేయడం అనేది చాలా సీరియస్ అయ్యారు. ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ చెప్పారు ఇది ఒక మనోభావాలకు సంబంధించినటువంటి విషయం, ఇది ఖబర్దార్ ఇటువంటి జోకులు ఎవరైనా చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితే లేదని ఆయన అయితే సీరియస్ అవ్వడం జరిగింది. ఇప్పటికే ఆయన దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కార్తీ వెంటనే క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశారు. ఇది తెలియక జరిగినటువంటి పరిస్థితి, ఆ సమయంలో ఏదో చేసేసాం వ్యాఖ్యలని, పొరపాటుకు క్షమించమని చెప్పి కూడా ఆయన పెట్టుకోవడం జరిగింది. సో అందరికీ కూడా ఇది ఒక ఇదిగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే లడ్డు మీద జోకులు వేయడం అంటే ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల లడ్డు మీద జోకులు వేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తుంది సాస్ టీవీ. సో ఏదైనా ఉంటే జనరల్ ఇష్యూస్ మీద చేసుకోవచ్చు, కానీ ఇటువంటి విషయాల మీద మాట్లాడడం, చాలా సెన్సిటివ్ ఇష్యూస్ మీద మాట్లాడడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఆయన కూడా అలాగే కార్తీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ తాను చేయనని. అయితే దాని మీద జోకులు వేసినటువంటి విధానాన్ని అయితే పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. ఖచ్చితంగా ఎవ్వరు కూడా దీని మీద జోకులు వేయడం కరెక్ట్ కాదు, జోకులు వేయొద్దు అని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఇది వాటి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.